గో మాతాకి జై. గోరక్షణ కావాలి మనకు. ఎందుకంటే గోవుల్ని రక్షించకపోతే మన వేదాల్లో చెప్పారు, సకల దేవత రూపమైనటువంటి యొక్క 33 కోట్ల దేవతల నిలయమైనటువంటి యొక్క గోమాతను మనం రక్షించుకోలేకపోతే మన దేశము సుభిక్షంగా ఉండదు. కాబట్టి మరి మన తెలంగాణలో గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ చలో భాగ్యనగర్ నినాదంతో మనమంతా కూడా వందలాది మంది గోరక్షకులతో మనము నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఈ యొక్క ర్యాలీ బయలుదేరి లిబర్టీ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా నినాదాలతో ర్యాలీ బయలుదేరి వందలాది మందితో మనమంతా కూడా ఇందిరా పార్క్ వద్ద ధారణ చేయబోతున్నాము 14వ తేదీ గురువారం మే. కాబట్టి ఈ యొక్క గోవును లక్ష్మీ స్వరూపంగా మనమంతా కూడా తలుస్తాము. సకల దేవతా నిలయమైనటువంటి యొక్క గోమాతను రక్షించుకోవడం వల్ల మనకు సకల సంపదలు మరియు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి గోవును మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. సర్వదేవ మయీ గౌ ఎత్ర గావ ప్రసన్నస్యు తత్ర సంపద స్థిరా గోషు భక్తశ్చయ్యో మర్త్య తస్య పాపం న విద్యతే. ఒక్క గోవును మనం రక్షించుకోవడం వల్ల మనం చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మన యొక్క వేదాల్లో మన పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి గోవుకు రక్షణ లేదు, ఆ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మనమంతా కూడా మే 14వ తేదీ గురువారం నాడు మనమంతా కూడా మన తెలంగాణలో గోరక్షణ చట్టం కఠినంగా అమలు చేయాలంటూ మనము ధారణ చేయబోతున్నాము. మరి ఈ ధారణలో మనమంతా కూడా పాల్గొందాము. నేను పాల్గొంటున్నాను, మీరు కూడా పాల్గొనాలి. మనం పాల్గొని ఈ యొక్క గోరక్షణ చట్టాలని అమలు చేసేంత వరకు మనము వదిలిపెట్టకూడదు. కాబట్టి నేను పాల్గొంటున్నాను, మీరు కూడా పాల్గొనండి. ఈ దేశీ గో వంశ రక్షణ సంవర్ధన సమితి, గోరక్షణ విభాగము, బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి నేను పాల్గొంటున్నాను, మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కొలుతూ మరి గో మాతాకి జై, గో మాతాకి జై, గో రక్ష మమ దీక్ష.